మనం ఎవ్వరు లేని ఒంటరితనంలో ఒక పాపం చేస్తున్నప్పుడు, 4 గోడల మధ్య లోకం చూడట్లేదు కదా అని ఒక అబద్ధం చెప్తున్నప్పుడు, మన గుండెల్లో వణుకెందుకు పుట్టడం లేదు? ఎందుకంటే మనం మనుషుల కళ్ళకు భయపడుతున్నాం కానీ, సకల సృష్టిని చూస్తున్న ఆ దేవుని కళ్ళను మర్చిపోతున్నాం. సమాజంలో మన పరువు పోతుందనే భయం మనకుంది కానీ, మనల్ని కన్న తండ్రి హృదయం గాయపడుతుందనే భయం మనకు లేదు. యోసేపు జీవితం తీసుకోండి. ఆ పాపం చేయడానికి ఎవ్వరు లేని సమయం దొరికినప్పుడు, ఏ మనిషి చూడని ఏకాంతం లభించినప్పుడు ఆయన ఏమన్నాడు? నేనింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధిగా ఎట్లా పాపము చేయగలనన్నాడు. అది దేవుడంటే భయం. నువ్వు ప్రార్థన ముగించి మందిరం దాటి బయటకొచ్చిన తర్వాత నీ వ్యాపారంలో నువ్వెంత నిజాయితీగా ఉన్నావు, నీ తోటి మనుషులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. చూడండి, దేవుడు మనల్ని ఒక యజమానిలానో, ఒక పాలకుడిలానో ముక్కలు ముక్కలుగా నాశనం చేస్తానని, బానిసలా భయపడమని కోరడం లేదు. ఆయన మన తండ్రి, సృష్టికర్త అయినప్పటికీ మనల్ని చేరదీసిన కన్న తండ్రి. కానీ ఆలోచించండి, ఈ రోజులో తండ్రి అంటే భయం లేకుండా పోయింది. చాలా మంది భక్తిని ఎలా మార్చేశారంటే, దేవుడు మనకు ఒక స్నేహితుడు, మనం ఏం చేసినా చూస్తూ ఉంటాడులే, మనం తప్పు చేసినా భరిస్తాడు అనుకుంటారు. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ఆయన ప్రేమగల తండ్రే, కానీ అదే సమయంలో ఆయన పరమ పరిశుద్ధుడు, సర్వాధికారి, ఈ విశ్వాన్ని శాసించే దేవుడు. ఆ తండ్రి యొక్క పవిత్రతను చూసినప్పుడు, ఆయన సర్వశక్తిని ఊహించుకున్నప్పుడు మన హృదయంలో భయంతో, భక్తితో, ఒక అమితమైన గౌరవంతో వణకాలి. అదే నిజమైన దేవుని భయం. మనం ఏమనుకుంటాం, భక్తి ఉంటే చాలు కదా, భయం ఎందుకు అని. కానీ వినండి, ఈ రెండిటిలో ఏ ఒక్కటి తప్పినా మన ఆత్మీయ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. నెంబర్ 1, భయం లేని భక్తి. దేవుడంటే భయం లేకుండా కేవలం ఆచారం కోసం, లోకానికి చూపించుకోవడం కోసం చేసే భక్తి ఎలా ఉంటుందో తెలుసా? అది ఎండిపోయిన చెట్టు లాంటిది. దానికి ఆకులు ఉంటాయి, పైకి బాగానే కనిపిస్తుంది, కానీ లోపల జీవం ఉండదు, ఫలాలు కాయవు. అలాంటి భక్తి చేసేవాళ్ళు చర్చిలో, ప్రార్థనలో చాలా పవిత్రంగా కనిపిస్తారు, కానీ బయటికి రాగానే అబద్ధాలు ఆడతారు, ఇతరులను మోసం చేస్తుంటారు, పాపంలో మునిగిపోతుంటారు. ఎందుకు? వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు కాబట్టి. భక్తి లేని భయం ఎలా ఉంటుంది? ఇది ఇంకా ఘోరమైనది. దేవుడు ఎక్కడ నా వ్యాపారాన్ని దెబ్బతీస్తాడో, నా పిల్లలకి ఏదైనా కీడు చేస్తాడో, నన్ను ఎక్కడ నరకలో నెట్టేస్తాడో అని కేవలం ఒక నెగిటివ్ భయంతో బ్రతకడం. ఇందులో ప్రేమ ఉండదు. ఇది నిన్ను దేవునికి ఒక బానిసం చేస్తుంది తప్ప, ఒక విశ్వాసిని దేవుని మీద ప్రేమనివ్వలేదు. అందుకే నేను చెప్తున్నాను, మనకి 2 లక్షణాలు సమానంగా, సమతుల్యంగా ఉండాలి. ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే దానికి 2 రెక్కలు ఎంత ముఖ్యమో, మన ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నా మనకు భయము మరియు భక్తి అనే ఈ 2 రెక్కలు అంతే ముఖ్యం. ఏ ఒక్కటి లోపించినా మనం క్రింద పడి ముక్కలైపోతాం. కానీ ఒకసారి ఇక్కడే ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అసలు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆ సమతుల్యత ఉందా? మన ప్రార్థనల వెనుక, మన ఆరాధనల వెనుక ఏ స్వార్థం దాగి ఉంది? మనం ఎవ్వరు లేని ఒంటరితనంలో ఒక పాపం చేస్తున్నప్పుడు, 4 గోడల మధ్య లోకం చూడట్లేదు కదా అని ఒక అబద్ధం చెప్తున్నప్పుడు మన గుండెల్లో వణుకెందుకు పుట్టడం లేదు? ఎందుకంటే మనం మనుషుల కళ్ళకు భయపడుతున్నాం కానీ, సకల సృష్టిని చూస్తున్న ఆ దేవుని కళ్ళను మర్చిపోతున్నాం. సమాజంలో మన పరువు పోతుందనే భయం మనకుంది కానీ, మనల్ని కన్న తండ్రి హృదయం గాయపడుతుందనే భయం మనకు లేదు. ఇది భక్తా? ఇది దేవుని పట్ల ప్రేమ? లేదు. ఇది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడం. నిజమైన దేవుని భయం ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? చుట్టూ కోట్లాది మంది ఉన్నా, లేదా ఒంటరిగా ఒక కట్టిక చీకటి గదిలో ఉన్నా ఒకేలా జీవిస్తాడు. ఎందుకు? అతని శ్వాస దేవునికి తెలుసు, అతని హృదయ స్పందన దేవునికి తెలుసు అనే గంభీరమైన స్పృహ అతనిలో ఉంటుంది. యోసేపు జీవితం తీసుకోండి. ఆ పాపం చేయడానికి ఎవ్వరు లేని సమయం దొరికినప్పుడు, ఏ మనిషి చూడని ఏకాంతం లభించినప్పుడు ఆయన ఏమన్నాడు? నేనింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధిగా ఎట్లా పాపము చేయగలనన్నాడు. అది దేవుడంటే భయం. అక్కడ మనుషులు లేరు, కానీ దేవుని పరిశుద్ధత పట్ల ఆయన హృదయం గౌరవంతో ఉనికింది. మనం ఏమనుకుంటామంటే, ఆదివారం రోజు మంచి బట్టలు వేసుకొని చేతులు పైకెత్తి గంటల తరబడి పాటలు పాడేస్తే దేవుడు మురిసిపోతాడు అనుకుంటాం. కానీ దేవుడు మన కంఠాన్ని కాదు, మన గుండెల లోతుని చూస్తాడు. మన పై వేషధారను ఆయన అసహ్యించుకుంటాడు. నువ్వు ప్రార్థన ముగించి మందిరం దాటి బయటకు వచ్చిన తర్వాత నీ వ్యాపారంలో నువ్వెంత నిజాయితీగా ఉన్నావు, నీ తోటి మనుషులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ హృదయంలో ద్వేషాన్ని, అసూయను, కుళ్ళును దాచుకొని పైకి ప్రేమ అనే ముసుగు వేసుకుంటే నీ భక్తికి అర్థం ఉందా? దేవుని భయం లేని చోట పవిత్రత ఉండదు. పవిత్రత లేని చోట దేవుడు నివసించడు. మనం దేవుని ఒక ఏటీఎం మిషన్ లాగా మార్చేసాం. మనకు కష్టం రాగానే మోకాల్లోని కన్నీళ్లు పెట్టుకుంటాం. ప్రార్థన అనే కార్డు పెట్టి మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ డ్రా చేసుకొని వెళ్ళిపోతాం. ఆ తర్వాత దేవుడికి మనకు అసలు సంబంధమే లేదు. ఆయన కట్టడలతో మనకు అసలు పనే లేదు.
దేవుడు మనల్ని చూసి ఏడుస్తున్నాడండి. నా పిల్లలు నా ప్రేమను చూశారు కానీ నా పరిశుద్ధతను మర్చిపోయారే అని ఆయన హృదయం రోదించదా? చూడండి, దేవుని భయం లేకపోతే ఒక మనిషి జీవితం ఎంత పతనమైపోతుందో అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో ఉన్న జ్ఞాని అయిన సొలొమోను రాజు జీవితం కంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదు. దేవుడు సొలొమోనుకి ఇచ్చినంత జ్ఞానం, ఐశ్వర్యం, కీర్తి ఈ భూమి మీద ఏ రాజుకు ఇవ్వలేదు. గిబియోన్లో దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను ఆశీర్వాదాలు అడగలేదు, శత్రువుల ప్రాణాలు అడగలేదు. నా ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి అని అడిగాడు. ఆ వినయానికి, ఆ దేవుని భయానికి మెచ్చి దేవుడు అతనికి అద్భుతమైన జ్ఞానంతో పాటు లోకంలో ఎవ్వరికీ లేనంత సంపదను, ఘనతనిచ్చాడు. అలాంటి సొలొమోను జీవితం ఎలా సాగింది? దేవుని మందిరాన్ని అత్యంత వైభవంగా కట్టించాడు, దేవుని చట్టాలను పాటించాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఎక్కడైతే దేవుని భయం ఉండాలో అక్కడ లోక సంబంధమైన ఆకర్షణలు వచ్చి చేరాయి. బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది, దేవుడు ఇశ్రాయేలులకు ఏ అన్య స్త్రీలను వివాహం చేసుకొనొద్దని ఆజ్ఞాపించాడో సొలొమోను సరిగ్గా అదే తప్పు చేశాడు. మోయాబీలు, అమ్మోనీయులు, ఎదోమీయుల స్త్రీలను మోహించి వారిని తన అంతఃపురానికి తెచ్చుకున్నాడు. ఫలితంగా ఏమైందో తెలుసా? వయసు మళ్ళిన కాలంలో ఆ అన్య స్త్రీలు సొలొమోను హృదయాన్ని దేవుని నుండి త్రిపివేశారు. ఏ జ్ఞాని అయితే దేవుని మందిరాన్ని కట్టించాడో అదే జ్ఞాని అన్య దేవతలను పూజలు చేయడం ప్రారంభించాడు, బలిపీఠాలు కట్టించాడు. దేవుని భయాన్ని విడిచిపెట్టిన క్షణంలో లోకంలోని మహాజ్ఞాని అయిన వ్యక్తి కూడా పరమ మూర్ఖుడిగా మారిపోయాడు. తన తండ్రి దావీదు వలె దేవుని ఎడల సంపూర్ణ హృదయంతో కలవాడు కాకపోయాడు. దేవుడు అతనిపై కోపగించి తన రాజ్యం ముక్కలైపోయిందని హెచ్చరించాడు. జీవిత చరామాంకంలో అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సొలొమోనుకు కనువిప్పు కలిగింది. ఆ కన్నిటి పశ్చాత్తాపంలో నుంచి పుట్టిందే ప్రసంగి గ్రంథం. లోకంలోని సుఖాలు, అందాలు, అధికారాలు, బంగారం అన్నీ అనుభవించి దేవుని భయం లేకపోతే అవన్నీ ఎంత వ్యర్థమో గ్రహించి తన గ్రంథం ముగింపులో 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాశాడు, ఇది అంతయు విన్న తర్వాత తెలిసిన తాత్పర్యం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను గైకొనుటయే మానవ కోటి విధి. సొలొమోను తన సొంత జీవితాన్ని పణంగా పెట్టి నేర్చుకున్న పరమ సత్యం ఇది. నేను జ్ఞానిని అనుకున్నాను కానీ దేవుని భయం విడిచినప్పుడు నా అంత అజ్ఞాని లేడని తెలుసుకున్నానని తన జీవితం ద్వారా మనకి హెచ్చరికిస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం, మన జీవితంలో దేవుడు అంటే నిజంగా భయం ఉందా? దేవుని కేవలం మన కష్టాల, అవసరాలు తీర్చే ఒక సాధనంగా చూడడం ఎక్కడైనా ఆపేద్దాం. ఆయన మనల్ని సృష్టించిన తండ్రి, ఆయన ఎంతో పవిత్రమైన వాడు కాబట్టి ఆయన మాటలను గౌరవిస్తూ, తప్పు చేయడానికి భయపడుతూ, ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ బ్రతుకుతాం. ఆ మార్పు ఈ రోజే, ఈ క్షణమే మన మనసులో మొదలవ్వాలి. మనం రోజువారీ జీవితంలో చాలా చిన్న విషయాల్లో కూడా దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తూ ఎవ్వరూ చూడట్లేదని ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తున్నప్పుడు, ఆఫీసులో బాస్ లేడని పని దొంగతనం చేసినప్పుడు, లేదంటే ఎవ్వరికి తెలియకుండా ఒక చిన్న అబద్ధం చెప్పి మన పక్కవాడిని నమ్మించినప్పుడు మనం అనుకుంటాం, అబ్బా నన్ను ఎవ్వరూ చూడలేదు, నేను సేఫ్ అని. కానీ మనల్ని ఒక కన్నేసి చూస్తున్న ఆ దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. నిజమైన దేవుని భయం అంటే ఏంటో తెలుసా? మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు, ఏ చట్టము మనల్ని శిక్షించలేదని తెలిసినప్పుడు కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడని, ఈ తప్పు నేను చేయనని మనస్సాక్షితో ఆగిపోవడమే దేవుని భయం. మనం రోజు మాట్లాడే ప్రతి మాటలో, మనం చేసే ప్రతి చిన్న పనిలో ఆ నిజాయితీ కనిపించాలి. ఎందుకంటే మనం లోకాన్ని మోసం చేయగలం, కానీ మన లోపల ఉన్న ప్రాణాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి ఎప్పటికీ మోసం చేయలేం. ఈరోజు మనం మన పిల్లలకి మంచి చదువు ఇస్తున్నాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నాం, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాం, కానీ దేవుడు అంటే భయం కలిగి ఉండడం మాత్రం నేర్చుకోలేకపోతున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటే, ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? భయం లేని చదువు, భక్తి లేని సంస్కారం సమాజాన్ని పాడు చేస్తాయి. అందుకే మన ఇళ్లలో మొదటి మార్పు రావాలి. మనం మోకాల్లోని ప్రార్థన చేస్తున్నప్పుడు మన పిల్లలకు కనిపించేది మన భక్తి మాత్రమే కాదు, దేవుడంటే మనకున్న ఆ భయం, ఆ గౌరవం కూడా వాళ్ళకి తెలియాలి. మనం ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకుంటూ, నిజాయితీగా బ్రతుకుతూ దేవుని దారిలో నడవాలి. అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది.